శ్రీరామ సీతారామ. దయచేసి నా కేసుని టేకప్ చేయండి. నన్ను లాయర్ వెళ్ళిపోమన్నారన్న మూడ్ ఆఫ్లో గుడికొచ్చాను. మీరు దేవుళ్ళ వచ్చి నన్ను నమ్మి ఒక అవకాశం పోగొట్టుకున్న సమయంలో మరొక పెద్ద అవకాశం ఇస్తున్నారు. అందుకే ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? ఏమనుకోకండి, నాకు బ్యాంక్కి టైం అవుతోంది. కేసుకి సంబంధించిన విషయాలన్నీ రేపు మిమ్మల్ని కలిసి క్లియర్గా చెప్తాను. ఎక్కడికి రమ్మంటారు చెప్పండి? మీరు రావాల్సిన అవసరం లేదు, నేనే మీ ఇంటికి వస్తాను. అడ్రస్ చెప్పండి. ప్లాట్ నంబర్ 503, వెంకట్రావు నగర్, కూకట్పల్లి. అడ్వాన్స్ కింద ఇది ఉంచండి. అదేంటండి అమౌంట్ తీసుకోకుండా టచ్ చేసి వదిలేశారు? మొదటిసారి ఫీజు కింద ఆఫర్ చేశారు కాబట్టి సెంటిమెంట్గా టచ్ చేశాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి. మనం కేసు గెలిచాక అప్పుడు ఆలోచిద్దాం. రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగేనండి. ఎనీహౌ, నేనెవరో తెలియకపోయినా నన్ను నమ్మి మొదటిసారి కేసు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్స్ ఓకేనండి. బాయ్. బాయ్ అండి. స్వామి, లాయర్ అవ్వడానికి గల గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నానని చాలా బాధపడుతూ వచ్చాను. కానీ అంతకన్నా గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ స్వామి. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి ఈ రావణాసురుడు ఇలాంటి పాట పెట్టుకుని రావణ్లా ఫీల్ అవుతున్నట్టున్నాడు. సీతమ్మ అనుంగు చెలికత్తెలు రామ కనవే. ఏంటి రాజు, కోపంగా ఉన్నట్టున్నా? అవునండి, నాకు మీ మీద చాలా కోపం ఉందండి. నేను మీతో మాట్లాడాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను నీతో మాట్లాడాలి. నేను వెళ్ళిపోవాలని సీరియస్ గా చెప్పడానికి వస్తే నాతో మాట్లాడతానంటాడేంటి? సరే, ఏం చెప్తాడో విందాం. చెప్పండి బాబు. అటు చూడు. చూశానండి, రేడియో. దాన్నే ఆపాను. అది కాదు, దాని ముందున్న డాక్యుమెంట్స్ చూడు. ఏంటి బాబు అది? చదువు, తెలుస్తుంది. నేను తర్వాత చదువుతా గానీ ముందు నేను మీతో మాట్లాడాలి. ముందు అది చదువు, తర్వాత మాట్లాడదు గాని. ఏం చదవాలో ఏంటో. ప్రియాతి ప్రియమైన రాజుకు. చిన్నబాబు, ప్రియాతి ప్రియమైన రాజు నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. నన్ను నమ్ముకొని బతుకుతున్నాడు. అలాంటి రాజుకు ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే నాకొక ఐడియా వచ్చింది. అందుకే రాజుకు నేను నాకున్న పొలంలో 40 ఎకరాల చెరుకు తోట రాసిస్తున్నాను. చిన్నబాబు, మొత్తం చదువు. దాంతో పాటు 3 ఎకరాల రొయ్యల చెరువు కూడా రాసిస్తున్నాను. చిన్నబాబు, ఎగ్జైట్ అవ్వకుండా ముందు మొత్తం చదువు. అంతేకాకుండా ఊరి చివరున్న బంగ్లా కూడా రాజు పేరు మీద రాసిస్తున్నాను. సబ్కా మాలిక్ ఏక్ హై. ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి చిన్నబాబు? మొత్తం డాక్యుమెంట్ చదివి నీకు నచ్చితే అప్పుడు సంతకం పెట్టు. ఇంకా చదివేదేంటి బాబు నా పిండం? వెంటనే సంతకం పెట్టేస్తాను. అసలు మీరేంటి బాబు? మిమ్మల్ని రావణాసుడు అనుకున్నాను బాబు, కానీ మీరు దానకర్ణుడు బాబు. హ్యాపీనా? చాలా 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 సంతోషం బాబు. నేను రాసింది కరెక్టో కాదో నాకు తెలియాలి కదా. మిగిలిన మ్యాటర్ కూడా చదువు. ఏం అవసరం లేదు బాబు. ఇంకా ఏం రాసుంటారు? ఇంకో 2-3 ఎకరాల పొలాలు, ఒక 4-5 ఇళ్ళు రాసుంటారు. చాలు బాబు, ఇక నాకు చాలు. కానీ బాబు, మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను బాబు. నన్ను క్షమించండి బాబు. బాబు, మీరు అపర దానకర్ణుడు బాబు. మిగిలిన మ్యాటర్ కూడా చదివి అప్పుడు చెప్పు. కమాన్, చదువు. పైన పేర్కొన్న ఆస్తి అంతా రాజుకిచ్చేశాను, కానీ ఇతని సర్వ హక్కులు నావే. ముందు మొత్తం చదువు. ఇతన్ని కొట్టాలన్నా, తిట్టాలన్నా, చంపాలన్నా సర్వ హక్కులు నావే. నేను రాసిన ఆస్తి రాజు పేరు మీదే ఉన్నా కూడా అతనికి అనుభవించే హక్కు, అమ్ముకునే అధికారం ఏమాత్రం లేవు. ఎందుకంటే అతని చిన్నపిల్లాడి మనస్తత్వం. వాటి విలువ తెలియక ఆస్తుల్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఇక నుండి రాజు శ్వాస పీల్చాలన్నా, శ్వాస వదలాలన్నా, వెలుతురు చూడాలన్నా, వెలుతురు కోల్పోవాలన్నా, ఇంటి నుంచి బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా, ఏ పని చేసినా నా అనుమతితోనే చెయ్యాలి. రాజు చివరి శ్వాస వరకు అతని సర్వ హక్కులు నావే. ఏంటి బాబు, ఏంటి బాబు ఈ అన్యాయం? నేను అంతా చదివి సంతకం చేయమన్నాను. నువ్వే నా మాట వినలేదు. కాబట్టి తప్పు నాది కాదు, నీది. నేను చాలా క్లియర్గా ఉన్నాను. హలో, కర్నూలు నుండి ఉమారెడ్డిని మాట్లాడుతాండా. చెప్పు. క్షమించన్నా, మేడం ఇంకా దొరకలేదు. తొందరలోనే దొరుకుతాదన్నా. వైట్. ఈ మాట చెప్పడానికి మీరు నాకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు. దొరకలేదన్న మాట నా చెవిన చేరకూడదు. ఈ ప్రపంచమంతా జల్లెడ వేసి గాలించమని చెప్పాను. వెతకండి. నా మీనమ్మ నాకు కావాలి. మీ నుండి ఫోన్ వచ్చింది అంటే నా భార్య దొరికిందనే అర్థం. మీరు గాబరా పడతారని ఫోన్ చేసిన అన్న. మేడం గారి ఫోటోలు అన్ని ఏరియాలకి పంపించినామన్నా. ఏ క్షణానైనా ఆచూకీ దొరుకుతుంది. మీరేం బాధపడద్దు, అన్ని మేము దగ్గరుండి చూసుకుంటామన్నా. నన్ను పరామర్శించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ వెతుకుతారో, ఎలా వెతుకుతారో నాకు తెలియదు. నా మీనమ్మ నాకు కావాలి. నా మీనమ్మ నాకు కావాలి. నా మీనమ్మ నాకు కావాలి. ఏమైంది? మంచినీళ్ళు తాగండి చిన్న అమ్మాయి గారు. అమ్మాయి గారు, మిమ్మల్ని ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? ఆ ఇడియట్ అయి ఉంటాడు. ఇడియట్ ఏంటి? ఎవరినే ఇడియట్ అంటున్నావు? నేను డీల్ కి సంబంధించిన మీటింగ్ కోసం వెళ్తుంటే దారిలో ఒకడు తగిలాడక్క. అర్జెంట్ పనుందని డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అదే సమయానికి వాడికి ఫోన్ వచ్చింది. ఒక్కడు అవుట్ అయ్యాడా, ఇద్దరు అవుట్ అయ్యారా అంటుంటే పెద్ద యాక్సిడెంట్ ఏమో అనుకున్నాను. వాడు అడిగిన ప్లేస్ లో డ్రాప్ చేశాను. తీరా చూస్తే వాడు అవుట్ అన్నది క్రికెట్ గురించి. నాకు విపరీతమైన కోపం వచ్చింది. వాడికి క్లాస్ పీకాను. వాడేమో తప్పు వాడి వైపు ఉంచుకొని నేను డ్రాప్ చేశానన్న మినిమం కర్టసీ లేకుండా
ఇంటీరియర్ డిజైనింగ్ గురించి చాలా చీప్ గా మాట్లాడాడు. ఇంకా ఆపవే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. లేదక్క, వాడిని ఊరికే వదలను. వాడి వల్ల ఈ జాను ప్రాజెక్ట్ కూడా మిస్ అయింది. అయినా తప్పంత వాడు చేసి కనీసం సారీ కూడా చెప్పకుండా నా ప్రొఫెషన్ తక్కువ చేసి మాట్లాడతాడా? వాడిని ఊరికే వదిలిపెట్టను. అయినా తప్పు అతంది కాదే, నీది. నువ్వు కూడా వాడిని సపోర్ట్ చేస్తావేంటక్క? అవునమ్మాయి గారు, మీరు అతన్ని వెనకేసుకొస్తారేంటి? ఆ సెలేమాన్ చిన్నమ్మాయి గారికి ఇల్లు చక్కదిద్దుకునే పని కూడా పోయింది. అది ఇల్లు చక్కదిద్దే పని కాదే, ఇంటీరియర్ డిజైనింగ్. అవునమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు కూడా అదే చెప్పారు. నువ్వు కొద్దిసేపు నోరు మూసుకుంటావా? దాన్నెందుకు తిడతావు? ముక్కు మొహం తెలియని వాడికి లిఫ్ట్ ఇవ్వడం నువ్వు చేసిన మొదటి తప్పు. అతనికేదో ఫోన్ వచ్చి అవుట్ అని మాట్లాడుతుంటే యాక్సిడెంట్ అనుకోవడం రెండో తప్పు. నాకేం తెలుసక్క, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఏమో సహాయం చేద్దాం అనుకున్నాను. సహాయం అంటే అవతలి వారి కష్టం ఏంటో తెలుసుకుని చేసేదే, ఊహించుకుని చేసేది కాదు. అది కాదక్క, నేనెంతో ప్రయత్నం చేసి ఆశగా ఎదురు చూసిన డీల్ పోయింది. అదే నా బాధ. చూడు జాను, పోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదే. ప్రతి ఓటమి మనం సాధించబోయే విజయానికి మార్గం లాంటిది. ఒకటి మన చేజారిపోయిందంటే దాని స్థానంలో మరొకటి వస్తుందని అర్థం. ఈరోజు నాకు కూడా అదే జరిగింది. ఏం జరిగిందక్క? ఇద్దరు అన్నదమ్ములు విడిపోవడానికి వస్తే కోర్టు దాకా వెళ్లకుండా వాళ్ళని కలిపాను. అంతే, మా లాయర్ గారు పనిలోంచి తీసేసి బయటికి పంపించేశారు. అదేంటక్క, నువ్వు చేసిన దానిలో తప్పే ఉంది? మా లాయర్ కి న్యాయం కంటే డబ్బే ముఖ్యం. ఓహో, అప్పుడు నాకేం చేయాలో తోచక డల్గా గుడికెళ్ళాను. ఆశ్చర్యంగా అక్కడికి ఒక అతనొచ్చి నన్ను వాదించమని కేసు అప్పగించాడు తెలుసా. అవునక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మాయి గారు. థ్యాంక్ యూ. అందుకే చెప్తున్నాను, ఏదో మిస్ అయిందని బాధపడకు. తప్పకుండా ఇంకొక అవకాశం వస్తుంది. లేదక్క, నాకు డీల్ వచ్చినా రాకపోయినా ఆ ఇడియట్ మాత్రం వదిలిపెట్టను. అబ్బా వదిలేవే, కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. మంగా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. 2 నిమిషాలు రెడీ చేస్తాను అమ్మాయి గారు. ఏరియా ఇదే, ఆపు. ఈ అపార్ట్మెంట్స్ దగ్గర పక్కనెక్కడో అన్నారు. నువ్వు వెళ్ళు, నేను అడ్రస్ కనుక్కుంటానులే. లోపల వరకు వచ్చి డ్రాప్ చేయనాక? వద్దులేవే, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. సరే, బాయ్. బాయ్. ఎవరు కావాలండి? హలో, మిమ్మల్ని. కృష్ణమోహన్ గారు కావాలండి. ఓ, ఎవరు కావాలమ్మా? ఇప్పుడే కదండి చెప్పాను, మళ్ళీ వాయిస్ మార్చి అడుగుతారేంటి? కృష్ణమోహన్ గారు కావాలండి. అలాగా, లోపలికి రామ్మా. రా, కూర్చో. పూజ్యాయ రాఘవేంద్రాయ సచిద్రమరోచయితాం వస్తాం కల్పవృక్షాయ నమతాం కామధే. పూజ చేసేది మా అక్క అండి. ఊరుకురా, తప్పుగా అనుకోకమ్మా. పూజ చేసేది కృష్ణ. అమ్మా, ఒక ఆడపిల్లని పెద్ద కొడుకుని కలవటానికి ఇంటికొచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. నాకు అలాగే ఉందిరా. హాయ్, హాయ్. నా పేరు రామ్, రఘురామ్, ఓ కృష్ణమోహన్ బ్రదర్ని. ఈవిడ మా అమ్మ. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నా పేరు శ్రవంతి. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సచిద్రమరోచయితాం వస్తాం. అమ్మా సరస్వతి, జ్ఞానాన్ని ప్రసాదించమ్మా.
గుడ్ మార్నింగ్. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడేనండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. హారతి తీసుకోండి. ఆ, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. అమ్మా, ఈ అమ్మాయి మన ఇంటికి పెద్ద కోడలుగా వస్తుందని నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఊరుకోరా, ఎవరో ఏమిటో తెలియకుండా అలా ఊహించుకోవడం తప్పు. అవునంటావా? అయితే ఇప్పుడే తెలుస్తూ ఉండు. మీరు మా అన్నయ్య బ్యాంకులో జాబ్ చేస్తూ ఉంటారా? లేదండి. మరి మా అన్నయ్య ఫ్రెండా? ఆ, నాకు మొదటి కేసు ఇచ్చిన దేవుడు. నాకు అప్పగించిన కేసు గురించి వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబే అదేం లేదండి. మీ అన్నయ్య నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆహా, చూసావమ్మా, ఇంతసేపు ఆలోచించి కావాల్సిన వ్యక్తి అని చెప్పిందంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తుంది. అంతేనంటావా? కన్ఫర్మ్, అనుమానమే లేదు. అమ్మా, వచ్చిన గెస్ట్కి కాఫీ ఇచ్చావా? విన్నావా, గెస్ట్ అంట. లేదురా. అదేంటమ్మా? ఏమ్మా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఇప్పుడేం వద్దండి. అలా అంటే కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. ఏమీ తీసుకోపోతే ఎలా? నేను ఫిల్టర్ కాఫీ చాలా బాగా కలుపుతాను. నా చేతులతోనే నేనే స్వయంగా కలిపి తీసుకొస్తాను. ఒక్క నిమిషం. చూసావమ్మా, మనిద్దరం వెంటపడి కాఫీ కలపమన్నా కలపడు. అలాంటిది ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు చూడు. ఏమోరా, శకునాల్ని నమ్ముకుని భయపడేవాడు మనకు తెలియకుండా ఒక అమ్మాయిని చూసుకున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. అలా అమాయకంగా కనిపించేవాళ్ళ తొందరగా ప్రేమలో పడతారమ్మా. ఆలస్యం ఎందుకు, వాడిని అడుగు కనుక్కుందాం. అదా, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఎవర్రా అమ్మాయి? ఇల్లు కబ్జాలో ఉంది, అందుకే లాయర్ని పిలిచానంటే అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు అబద్ధం ఏమి చెప్పాలి? అమ్మాయి మీద వీడికి ఏ ఉద్దేశం లేకపోతే ఇంతలా ఎందుకు ఆలోచిస్తాడమ్మా? ఇప్పటికైనా నమ్ముతావా? ఆ అమ్మాయి ఎవరంటే ఆలోచిస్తావేంట్రా? నాకు బాగా కావాల్సిన అమ్మాయి. మీ అన్నయ్య నాకు బాగా కావాల్సిన వ్యక్తి. చాలా సంతోషం రా, నాకు శ్రమ తగ్గించావు. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఏమంటున్నావమ్మా? నాకేం అర్థం కావడం లేదు. రే అన్నయ్య, ఇంకా ఎక్స్ట్రా వద్దు, మాకు విషయం అంతా అర్థమైపోయింది. నువ్వు వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పు, నేను అమ్మ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడొస్తాం. అబ్బా, ఈ పేరెంట్స్తో మాట్లాడడం ఏంటి? విషయం అర్థం అవడం ఏంటి? ఏమిటి కన్ఫ్యూజన్? నువ్వు పుట్టి బుద్ధిరిగాక ఒక ఆడపిల్ల కూడా మన ఇంటికి రాలేదు. మొదటిసారిగా ఒక అమ్మాయి వచ్చింది. నీ చేతులతో నువ్వే కాఫీ కల్పిస్తున్నావు అంటే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదూ? అమ్మా, అలాంటిది ఏమీ లేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని మీ బుర్రల్ని పాడు చేసుకోకండి. ఆ అమ్మాయిని ఒంటరిగా అక్కడ కూర్చోబెట్టి మనందరం ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళి మాట్లాడుతుండండి, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. అది కాదురా. మీరు ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళి మాట్లాడుతుండు. చెవిలో పువ్వు బాగా పెట్టావు. చెప్పించాలే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, నువ్వు ఒకసారి వాళ్ళ కుటుంబం వేరే వాళ్ళు అడిగి తెలుసుకో. పక్కనే కూర్చుని అడుగు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ అమ్మగారితో ఏదో చెప్తూనే ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? బిల్డర్ అండి. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. కాఫీ చాలా బాగా కలిపారండి. థ్యాంక్స్ అండి. కాఫీ అయినా వంట కూడా చేస్తారా? అదరగొట్టేస్తానండి. వంట చేయడంలో నలభీముల తర్వాత నా పేరు చెప్పుకోవాలి. నేను ఏం వండినా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. అరే రామ్, నేను వంట బాగా చేస్తాను చెప్పరా? అదేనండి, యాక్చువల్గా మావాడితో రెస్టారెంట్ పెట్టిద్దాం అనుకున్నాం. ఈ లోపల బ్యాంక్ జాబ్ వచ్చింది. నిజానికి మావాడు 40 ముళ్ళలాగే చేస్తాడు. కాఫీ చాలా బాగా కలిపారండి. థ్యాంక్స్ అండి. కాఫీ అయినా వంట కూడా చేస్తారా? అదరగొట్టేస్తానండి. వంట చేయడంలో 40 తర్వాత నా పేరు చెప్పుకోవాలి.
నేను ఏం వండినా లొట్టలు వేసుకుంటే తినాల్సిందే. ఒరే రామ్, నేను వంట బాగా చేస్తాను చెప్పరా. అదేనండి, యాక్చువల్గా మా వాడితో రెస్టారెంట్ పెట్టిద్దాం అనుకున్నాం. ఈ లోపల బ్యాంక్ జాబ్ వచ్చింది. నిజానికి మా వాడు 43 లాగే చేస్తాడండి. అది అమ్మా, నాకు ఈ వాతావరణం చూస్తుంటే పెళ్లి చూపులు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అలాగే ఉందిరా. హలో, ఇంట్లో ఉన్నాను రా. అవునా, ఓకేరా. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. అలాగే, బాయ్. నైస్ టు మీట్ యూ అండి. బాయ్. వస్తానమ్మా. ఓహో, నువ్వా ఆర్కిటెక్ట్? మీ పాప ఇళ్లలో డిజైన్లు చేయడం కాదండి, ముందు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూడటం నేర్చుకోవాలి. అది కాదండి. ఏది కాదండి? కన్న తల్లయ్యుండి బాధ్యత లేకుండా పాపను రోడ్డు మీద వదిలేస్తారా? ఏదో టైం బాగుంది కాపాడగలిగాం, లేకపోతే ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటండి వినేది? కనగానే సరిపోదండి, చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాణం లేని పూల కొండీలు సోఫాలు కాదు ఎక్కడ పడితే అక్కడ వదిలేయటానికి. నిండు ప్రాణం అండి, ప్రేమగా చూసుకోవాలి. చూడు మిస్టర్, విషయం తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకు. అబ్బో, తప్పు చేయటం మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదిరించి మాట్లాడటం. ఎదుటి వాళ్ళని క్లాస్ పీకటం కాదండి, కరెక్ట్ గా ఉంటాం నేర్చుకోండి. తీసుకోండి పాపని. నా పాపకి ఏం కాలేదు కదమ్మా? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంకెప్పుడు పాపనిలా ఒంటరిగా వదిలేకండి. బిజినెస్ కంటే పిల్లలు ముఖ్యం. నన్ను క్షమించమ్మా. 10 నిమిషాలు నువ్వు లేటుగా వచ్చావని డీల్ క్యాన్సిల్ చేసి నేను బయటికి పొమ్మన్నాను. ఈ రోజు నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా నా కూతురు నాకు దక్కేది కాదు. ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి నువ్వు ఇచ్చిన ప్రజెంటేషన్ వల్ల నీకు చాలా టాలెంట్ ఉందని నాకు అర్థమైంది. నువ్వు ఈమెయిల్లో పంపిన కొటేషన్ కూడా నాకు నచ్చింది. ఈ క్షణమే నా ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ డీల్ని నీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపు ఆఫీస్కి వస్తే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సరేనండి. థ్యాంక్స్ అమ్మా. శ్రవంతి గారు, ఇది మన లక్కీ ప్లేస్ అండి. లక్కీ ప్లేస్ ఏంటండి? మిమ్మల్ని మొదటిసారిగా కలుసుకున్నది ఇక్కడే, మీరు నా కేసు వాదిస్తాను అన్నది ఇక్కడే, అందుకే లక్కీ ప్లేస్ అన్నాను. పదండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో మాకో ఇల్లు, 3 ఎకరాల పొలం ఉంది. అది మా అమ్మకి మా తాతగారు కట్టం కింద ఇచ్చారు. ఆ ఇల్లు అంటే మా అమ్మకి చాలా ప్రాణం. ఆస్తి కన్నా ఎక్కువగా మా అమ్మ నాన్నల బంధం ఆ ఇంటితో ముడిపడి ఉంది. అందుకే అప్పుడప్పుడు అమ్మ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండొస్తుంది. ఈ ఇంటిని పొలాన్ని మా అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మా మేనమావ చూసుకుంటున్నాడు. కానీ 2 నెలల క్రితం నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటండి అది? మా ఇంటిని మా మావయ్య కబ్జా చేశాడు.